సరే దిగ్విజయంగా జరుగుతుంది. చాలా బాగా కలిసొస్తుంది కూడా. 8 సార్లు కుదరకపోయినా 108 సార్లనే చదువుకోవడం మంచిది. ఇక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి జీవితంలో ఆచరించవలసినటువంటి ప్రత్యేక నియమాలు ఏమిటంటేనగా, మీకు రవిగ్రహం అనుకూలక గ్రహం కాబట్టి నిత్యము కూడా సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధన చేయడం మీ జీవితంలో బాగా కలిసొస్తుంది మీకు. మీరు శ్రీరామనవమి పండుగ కానీ, రథసప్తమి పండుగ కానీ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మీకు చాలా మంచిది. రవిని పూజించేటప్పుడు అంటే సూర్యనారాయణ మూర్తిని పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయడం, ఎర్రని వస్త్రాలు ఉపయోగించడం చాలా మంచిది. అలాగే గోధుమ రవ్వ, బెల్లంతో చేసినటువంటి వంటకాన్ని సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టి మీరు ప్రసాదంగా తీసుకుంటే మీకు చాలా మంచిది. అలాగే ఎవరైనా బాగా లేని వారికి, నిరుపేదలకి, అనాథలకి పళ్ళు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ, ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోకుండా బయటకు వెళ్ళకండి. సింధూరం కానీ, చందనం కానీ, కుంకుమ కానీ బొట్టు పెట్టుకోండి. దేవాలయాలకి వెళ్ళినప్పుడు నువ్వుల నూనెతో దీపం పెట్టండి అక్కడ. చాలా మంచిది మీకు. అలాగే మీ సొంత ఖర్చుతోటి ఏదైనా బావి తవ్వించడం కానీ, కుళాయిలు ఏర్పాటు చేయడం కానీ, లేదా ఎక్కడైనా కూడా ఈ యొక్క వేసవకాలం సమయంలో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం కానీ, మజ్జిగ పంచిపెట్టడం కానీ ప్రతి సంవత్సరం చేయడం మీకు చాలా మంచిది. అయితే ఆదివారం రోజున, ప్రతి ఆదివారం రోజు కూడా ఎరుపు రంగు దుస్తులు గానీ, తెలుపు రంగు దుస్తులు గానీ ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే గోధుమతో చేసిన చపాతీలు లాంటివి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. తులసిమాల లేదా రాగి ఉంగరాన్ని ఎప్పుడూ కూడా మీ మెడలో కానీ, లేదా చేతికి కానీ ఉంచడానికి ప్రయత్నం చేసుకోండి. నిత్యము రాగి పాత్రలో నీళ్లు తాగడానికి ఎక్కువగా